ప్రతి వానికి 2వ అధ్యాయం అపోస్తల కార్యము 43. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరిగాను. వారికి భయం కలిగిందట. దేని మీద భయం? తమ బ్రతుకు మీద భయం. తాము దేవుని కొరకు బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోతామన్న భయం. దేవుని పని చెయ్యకపోతే దేవుని దగ్గర దోషులుగా నిలబడతామన్న భయం. ఇలాంటి భయాలు వాళ్ళలో కలిగిన తర్వాత అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలులు చేశారు. విశ్వసించిన వారందరూ ఏకముగా వారు కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకునిరి. అంటే తమకు కలిగిన దాన్ని ఏం చేశారు? వాళ్ళు సమిష్టిగా ఉంచుకున్నారు, ఒక దగ్గరే పెట్టారు. ఏం చేశారు వాళ్ళు? ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఏం చేశారటంటే సంఘంలో తమకు కలిగినవన్నీ అమ్మేశారు. ముందు నాకు 2 ఇల్లులు ఉన్నాయి, అమ్మేశాను. నాకంటే ఒక 5 బళ్ళు ఉన్నాయి, అమ్మేశాను. మరొక ఆయనకేమో పొలం ఉంది, అమ్మేశాడు, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు. మరొక ఆయనకేమో ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. ఇలా తమకు కలిగినవన్నీ ఆస్తులే కదా. ఏమండి? ఇల్లులే ఆస్తులు అనుకోకండి, బంగారాలే ఆస్తులు అనుకోకండి. ఈవెన్ గొడ్లు కూడా ఆస్తులే. మేకలు ఉన్నాయి. ఏమండి? ఒక్కొక్కరు అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను, ఇన్ని మేకలు పట్టుకుని వీడు ఎందుకు రోడ్డు మీద వెళ్తున్నాడని. వాడికి అదే ఆస్తి. వాడు బ్రతుకు తెరువు ఆ మేకలే. చూస్తే ఎన్నో ఉంటాయి, 100 మేకలు 200 మేకలు. అంటే అవన్నిటి వలన వీడు బ్రతుకుతాడు కనుక అది వాడి ఆస్తి. ఇలా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, బంగారాలు, నిజంగా ధనం దాచుకున్న వాళ్ళు. ఎందుకంటే కొంతమంది డబ్బును దబ్బుగానే దాచుకుంటారు. అంటే బాగా డబ్బు కావాలన్నమాట. డబ్బు కావాలనుకున్న వాళ్ళు దాచితే ఎంతగానో దాస్తారు. ఇప్పుడైతే 1000 రూపాయల నోట్లు వచ్చాయి కాబట్టి 1,00,000 రూపాయలు అంటే ఒక కట్ట, అంతే కదా. 1,00,000 రూపాయలు అంటే 1000 రూపాయల నోట్లు 100 కట్ట, 100 1000 రూపాయల నోట్లు ఒక 1,00,000 రూపాయలు అంటే ఒక కట్టతో అయిపోయింది 1,00,000. కానీ మన పాతకాలంలో అలా కాదు. నోట్లు ఎంత కోటి ఉండేవి అనుకున్నారు? ఏమండి, ఇదిగోండి ఈ బైబిల్ అంత నోటు ఒక్కొక్కటే, అంతంత నోట్లు ఉండేవి. అంతంత నోట్లు దాచుకోవాలి కదా. మరి దాచుకోవాలంటే ఏం చేశారు? పెడకల్లో దూపేసేవాళ్ళు కొంతమంది. అలాగే లంకి బిందులు అనేవారు. బిందుల్లో దాచేసి బంగారాలు, వజ్రాలు, మణులు, ఏమండి ఇవన్నీ దాచిపెట్టేవాడు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళతో గోడల్లో ప్లాస్టింగ్ చేసేవారు డైరెక్ట్గా. అంటే బయట ఉంటే ఎవడని వెళ్ళిపోతాడేమో. ఇప్పుడు ఎంత పెట్టిలో పెట్టి తాళం వేసినా సరే పెట్టి చూసినా డౌట్ వస్తుంది, లోన ఎవడో ఏదో ఉందని. అదే గోడలో పెట్టి ఇటుకల మధ్యన పెద్ద గొయ్యిలా పెట్టేసి లోన కట్టలన్నీ పేరు చేసి ప్లాస్టింగ్ చేస్తాడు అనుకోండి, ఏమవుదు, చక్కగా ఉంటుంది. ఇప్పుడు అవసరమైనప్పుడు ఇటు పొడుచుకొని తీసుకుంటాడు. అంటే ఎందుకు? దాచుకోవడానికి ఎక్కడ చోటు లేక. ఎవరికైనా చెప్తే వాడు తీసుకుంటాడేమో భయం. ఎందుకంటే ప్రభుత్వం ఊరుకోదు కదా. ఇంతకు మించి నువ్వు ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటుంది. ఇప్పుడు బ్యాంకులో ఎంతకన్నా నీ దగ్గర ఉండకూడదు. ఉంటే నువ్వు దానికి ట్యాక్స్ చెల్లించాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చో నువ్వు చెప్పాలి. అక్రమ సంపాదన కదా. అక్రమ సంపాదన అయినప్పుడు ప్రతివాడు ఏం చేస్తాడంటే దాచుకోవాలని చూస్తాడు. ఈ మధ్యన ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు కదా చాలా మందిని, కోట్లు. ఏమండి, ఒక్కొక్కడికైతే 5 కోట్లు 10 కోట్లు ఆస్తులు పట్టుకుంటున్నారు వాళ్ళు. వీడు చూస్తేనేమో 10,000 రూపాయలు జీతగాడు, ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం వీడిది. కానీ వీడు సంపాదించిన ఆస్తి ఎంత? కోట్లు. ఇదంతా ఎలా వచ్చింది? అక్రమార్జన. అంటే ఎంతోమంది కడుపులు కొట్టేసి, ఎంతోమంది ఉసురు పోసుకొని, ఎంతోమందిని అన్యాయం చేసి, ఎంతోమందిని పీడించి సంపాదించిన డబ్బు అదంతా. కనుక దాన్ని ఏం చేశాడు? బయటికి తెలిస్తే ప్రాబ్లం అని చెప్పి ఇలాగ దాస్తుంటారు అన్నమాట వాడు. కనుక డబ్బుగా దాచుకునేవాళ్ళు, బంగారం రూపంలో దాచుకునేవాళ్ళు, ఆస్తులుగా దాచుకునేవాళ్ళు, ఇళ్లుగా దాచుకునేవాళ్ళు. మొదటి శతాబ్దంలో కూడా ప్రభువుని నమ్మకముందు చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డబ్బు పిచ్చి ఉంటుంది కదా అందరికీ. ఆస్తుల పిచ్చి, డబ్బు పిచ్చి, ఏమండి వెండి బంగారాల పిచ్చి, ఇలా ఉంటుంది. కనుక ఇలా దాచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాచుకున్న వాళ్ళు ఎప్పుడైతే మరి పేతురు గారి ప్రసంగం విన్నారో ఇంకా వాళ్ళు మారిపోయారు. మారిపోయిన తర్వాత ఏం చేశారు? గోడల్లో పెట్టిన డబ్బులకు అన్నం పెట్టేసి మొత్తం కట్టలు తీసుకొచ్చాడు. లేకపోతే పొలాలు తీసుకురాలేరు కదా, అందుకే పొలాలను బేరానికి పెట్టేశారు, బళ్ళు బేరానికి పెట్టేశారు, ఇల్లులు బేరానికి పెట్టేశారు, జంతువులు పశువులు బేరాలకు పెట్టేశారు. అలా బేరాలకు పెట్టి అమ్మేసిన డబ్బు
తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారటండి? తమకు కలిగిన అంత అని ఉంది చూడండి. ఆ పదం ఎంత మంచి పదం అండి నిజంగా. తమకు కలిగిన దాంట్లో కొంత అంత. అంటే నిజమైన క్రైస్తవుడు అసలు ఏది తన కోసం దాచుకోడు. అది ఈరోజు క్రైస్తవ ప్రపంచంలోకి రావాలంటే అది మొదటి శతాబ్దం వాళ్ళకి తగునండి. వాళ్ళు నిస్వార్థపరులుగా మంచి హృదయాలతో నిష్పక్షపాతమైన వైఖరితో దేవుని కోసం బ్రతికిన మహాత్ములు వాళ్ళంతా. స్వార్థం లేదు వాళ్ళలో. ఇంత డబ్బు ఇచ్చేస్తున్నాం కదా వీళ్ళు ఏం చేస్తారో అనేది లేదు. వాళ్ళకి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని అమ్మేసి వాటి వెల తీసుకొచ్చి ఏం చేశారంటే కలిగినదంతయు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు అందరూ ఉంటారు కదా, పేదోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి పనిచేశారటండి. ఏమండి ఈయనకి పాపం ఈయనకి భోజనం గడవడం కష్టంగా ఉందండి అంటే ఎందుకు పనిచేశారు? ఎందుకు పనిచేశారు? ఎందుకు పంచారు? అందరూ సమిష్టిగా దేవుని పనిలో ఉండడం కోసం, అంతేగాని తిని కూర్చోడానికి కాదు. మనమంతా ఉన్నదంతా కూడా పంచుకొని తిని దేవుని సేవ చేయాలి. అది వాళ్ళ ఉద్దేశం. కనుక సేవ చేయడానికి మరి ఇతను ఎలాగెళ్తాడు? ఇతని దగ్గర ఏం లేదు. ఏం పర్లేదు బ్రదర్, మీరు వెళ్ళండి సేవకి, ఇగో నేను మొత్తం అమ్మేశాను, ఇగో ఇన్ని లక్షలు ఇవ్వండి. వాళ్ళ ప్రయాణం ఛార్జీలు, వాళ్ళకి కావలసిన వసతి, వాళ్ళకి కావలసిన భోజనం ఇవ్వండి. అలా మొదటి శతాబ్దంలో ఏం చేశారటండి? వాళ్ళు తమ స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. పంచేశారటండి. డబ్బు పంచారు. అనిల్ ఎలా పంచుతున్న డబ్బు? కేపాలు ఎలా పంచుతున్న డబ్బు? ఏమండి అప్పనంగా వచ్చిన డబ్బును పంచుతారు వాళ్ళు. కష్టార్జితం కాదు కదా అది. అది చెమటూర్చి సంపాదించిన ధనం కాదు అది. వాళ్ళకి ఎక్కువైపోయింది బ్లాక్ మనీ విదేశాల్లో. వాళ్ళు అక్కడ ట్యాక్స్ కట్టుకోలేక ఏదో ఉండిలో వేసినట్టు పుణ్యకార్యానికి అది ఉపయోగపడుతుందని ఇలా ఇండియా పేద దేశాలకి విసిరేస్తున్నారు వాళ్ళు. అది ఇండియా వచ్చేసరికి అది ₹1,00,000 వదిలితే అది కోట్లకి కూర్చుంటుంది ఇక్కడ. అది ₹1,00,000 వదిలితే కోట్లకి కూర్చుంటుంది ఇక్కడ. కనుక ఆ డబ్బును ఏం చేయాలి? ఏం చేయాలి? వీడు పంచడమే. ఎంత? లారీకి ఎంత? ట్రాక్టర్కి ఎంత? పాస్టర్కి ఎంత? చర్చికి ఎంత? బేరం. ఈరోజు క్రైస్తవులు అలాగే నన్ను బేరం ఆడుతున్నారు. నీ సంఘం ఎంతమంది అయ్యా? నా సంఘం అయ్యా ఒక 100 మంది. 100 మంది ట్రాక్టర్ మీద రావడానికి ఎన్ని కిలోమీటర్లు? ఒక 50 కిలోమీటర్లు. రాను పోని ఎంత అవుద్ది? ఒక 5,000 అవుతాయా ట్రాక్టర్కి డీజిల్కి అన్ని కలిపి? సరే మరి పాస్టర్గా మరి నువ్వు అందరినీ తీసుకురావాలి, అందుకే నీకు 2,000, 7,000 అలా అనమాట. సో అలా బేరం పెట్టుకొని, లేకపోతే వీళ్ళు మీటింగ్లకి జనం ఎవడండి వస్తాడు? వాళ్ళ మీటింగ్ జనం ఎవడు వస్తాడు? వీడు ఎంత గొప్ప వాక్య ప్రసంగికులేనా? అంత గొప్ప సబ్జెక్ట్ ఉన్నాయి. ఎవరికి సబ్జెక్ట్ లేదు. వాళ్ళు ఎవరికి బైబిల్ రాదు, నోరిప్పితే అక్షరం ముక్క లేదు వాళ్ళకి. సోది చెప్పమంటే చెప్తారు, సాక్ష్యాలు చెప్పమంటే చెప్తారు, గెంతులకి ఎంతమంది గెంతుతారు. ఎంతోటి అబ్బా ఆయన మాట్లాడే మాటలంటే నిజంగా తన్మయత్వం చెందిపోయి వినాలి అనుకుని ఎవడని వస్తాడా? డబ్బు ఇచ్చారు కాబట్టి. వచ్చినందుకు సంఘస్థులందరికీ కూడా పాస్టర్ కూడా ఏం చేస్తారు? మీకు ఏం పర్లేదమ్మా, ట్రాక్టర్ మన చర్చి దగ్గరే బయలుదేరుతుంది, అందరికీ భోజనాలు రాను పోను, అవసరమైతే మీకు ఛార్జీలు కూడా మేము ఇస్తాం, కనుక మీరు వచ్చేయండి. కనుక ఊరకనే డబ్బులు వస్తున్నాయి, భోజనం వస్తుంది, వెళ్ళడానికి ఏముంది? వస్తారు. ఎందుకంటే రాకపోతే పాస్టర్ గారు చెప్పించేస్తారు మనల్ని, సహవాసంలో ఉన్నవాళ్ళు కదా. కనుక ఇలాంటి సంబంధాల వల్ల మొత్తం అన్ని సంఘాలు అన్ని ప్రాంతాల నుంచి తరలి వస్తారు మీటింగ్లకి. అంతేగాని వాక్యం వినడానికి కాదు. అందుకనే వాళ్ళ గ్రౌండ్ నిండిపోద్ది. మనకి గ్రౌండ్ నిండుతుంది. ఎలా? మనకి గ్రౌండ్ నిండుతుంది. ఎవరికి నయా పైసా ఇవ్వం మనం. కనుక వాళ్ళగానే ట్రాక్టర్లు పెట్టుకొని, ఆటోలు పెట్టుకొని, కార్లు పెట్టుకొని, బళ్ళు మీద మన మీటింగ్లకు వస్తారు జనం. ఎందుకు? అమ్మ బాబా ఆయన అయ్యగారు మాట్లాడారంటే అండి నిజంగా అప్పుడైపోయింది గంట అనిపిస్తుంది వాళ్ళకి. ఇదేంటండి 40 నిమిషాలు 50 నిమిషాల ప్రసంగం అయిపోతుంది, అప్పుడే ఇంత దూరం నుంచి వచ్చాం కదా అయ్యగారు ఇంకో గంట ఎక్కువ చెప్పమని అంటుంటారు. ఎందుకలా? మనం చెప్పేది స్వచ్ఛమైన వాక్యం, అందులో వ్యాపారం లేదు, లాభం లేదు, ఏమీ లేదు. కనుక ప్రజలు కూడా ఆసక్తిగా వారికి వస్తున్నారు. మనం ఎవరికి డబ్బులు పంచడం లేదు, మన దగ్గర లేదు. కనుక ప్రజలు తమంతట తాము రావాలి. కనుక వీళ్ళు కూడా మొదటి శతాబ్దంలో ఎందుకు పంచారు? డబ్బులు ఎక్కువైపోయి పంచలేదు, త్యాగాలు చేసి పంచారు, అమ్ముకొని పంచారండి వాళ్ళు. ఏది కేపాలని అతను కొన్ని ఆస్తులు అమ్మి జనాలకి డబ్బులు ఇమ్మని చెప్పండి చూద్దాం, ఇస్తాడేమో. ఆస్తులు అలాగే ఉంటాయి, ఊరకని వచ్చిన డబ్బులు పంచుతాడు.
అనిల్ కుమార్ని ఆ బయ్యారం గనులన్నీ అమ్మేసి జనాలకు డబ్బులు ఇమ్మని చూద్దాం. ఇది జగన్ కొన్న ఆస్తులని ప్రజల కోసం అమ్మిమని చూద్దాం. పోను సరే, ఏదో మీ నాన్నగారు ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి తప్పు చేసి సంపాదించాడు. ఇప్పుడు అదే కదండి ప్రతిపక్షాలన్నీ గొడవ చేస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు మెత్తగా నవ్వుతూ చాలా సంపాదించారండి, నవ్వు ముఖంతో చాలా భూ కేటాయింపులు జరిగిపోయి కొన్ని కోట్లు వచ్చాయి. పోనీ జగన్ సంపాదించాడు, పోనీ జగన్ ఇచ్చేయమన్నాడు చూద్దాం. పోన్లేవయ్యా, నువ్వు ప్రజాసేవ కోసం కదా ఎప్పుడు చూసినా దండం పెట్టుకుని ప్రజల మధ్య నవ్వు ముఖంతో తిరుగుతున్నావు, రాసుకుని పూసుకుని ప్రజలతోని, మంచిదే. పోనీ నీకు ఉన్నదంటే అమ్మే ఇచ్చేమన్నాడు చూద్దాం, ఇస్తాడేమో. ఇవ్వడం ఎందుకు? వాళ్ళు ఇచ్చేవాళ్ళు కారు. ప్రజల కోసం ఆస్తులను అమ్ముకునేది మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. అది క్రైస్తవ్యంలోనే జరిగింది, ఇంకెక్కడ ప్రపంచంలో జరగలేదు. కనుక సమసమాజం అనే దాన్ని మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు ప్రారంభించారు. జక్కయ్య, నీ ఇంటికి వస్తాను, కానీ ఒక షరతు, నేను నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నువ్వు ఒక మంచి పని చేయాలి. ఏంటి ప్రభు ఆ మంచి పని? నీకున్నదంతా పేదలకు ఇచ్చేస్తావని అడిగాడు. ఎంత మాట ప్రభువా, నువ్వు రావాలే కానీ 2 రెట్లు 3 రెట్లు ఎక్కువైనా ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ప్రభు రాక కోసం నిజంగా అన్నమాట ప్రకారంగా జక్క ఇచ్చాడా లేదా? ఇచ్చేశాడు. అంటే ప్రభు ఏం కోరుకున్నాడు? నేను నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఖర్చు పెట్టేయాలి. నేను నీ దగ్గరికి రావాలంటే ఖర్చు, నేను నీ దగ్గరికి రావాలంటే ఖర్చు. ఈరోజు మనం ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలంటే ఖర్చు అవుతుందంటే ఖర్చే. మరి ఏమంటే అయ్యగారిని పిలవాలంటే 5 లక్షలు అవుద్దంటే, మరి 5 లక్షలు అవ్వకపోతే 100 రూపాయలతో మీటింగ్ పెట్టేస్తావా? 10,000తో మీటింగ్ పెట్టేస్తావా? దేవుని కోసం సభలు పెట్టడం అంటే, ప్రజలకు వాక్యం వినిపించడం అంటే పబ్లిసిటీ చేయాలి, కొన్ని వేల పోస్టర్లు వేయించాలి, కరపత్రాలు వేయించాలి, గ్రౌండ్ బుక్ చేయాలి, వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి. మరి ఇదంతా ఖర్చుతో కూడుకుని పనే. కనుక యేసుక్రీస్తు వారు వచ్చినందుకు ఖర్చు అయిపోయింది. ఎవరికి? జక్కయ్యకి. మొదటి శతాబ్దంలో కూడా ప్రభువు నమ్ముకున్నందుకు వాళ్ళు ఏం చేశారు? అమ్ముకున్నారు. నమ్మినందుకు ఏం జరిగింది? వాళ్ళు దేవుని కోసం అమ్ముకున్నారా? మరి ఈరోజు క్రైస్తవులు దేవుని కోసం అమ్మమని చూద్దాం. అమ్మడానికైతే వీళ్ళు రారు. ఏమండి ప్రభు దగ్గరికి వస్తాం, ఏమైనా మాకు కలిసి వస్తుందేమో ప్రార్థన చేయండి, ఏమైనా ఆశీర్వాదాలు దీవెనలు, మాదొక నయ పైసా ఖర్చు అవ్వకూడదు, దేవుని దగ్గర నుంచి మాత్రం ఫుల్గా ఆశీర్వాదాలు మాకు రావాలి. ఈరోజు ప్రజలు అలా రివర్స్గా మారిపోయారండి. మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళు దేవుని కోసం ఖర్చు పెట్టడానికి వాళ్ళు ముందుంటే, వీళ్ళు దేవుని దగ్గరకు వచ్చి మాకేమీ ఖర్చు అవ్వకూడదు, దేవుని దగ్గర మాత్రం మాకు లాభం రావాలి. లాభాల కోసమే కదండి వస్తున్నారు. సభలకు రావాలంటే లాభం కలగాలి వీళ్ళకి. ఏంటి? రోగమైనా పోవాలి, సంబంధమైనా రావాలి, ఉద్యోగమైనా కుదరాలి, ఏదో ఒకటి ప్రభువు నుంచి మీ దగ్గరికి వస్తాం, ఏదో మేలు మాకు జరగాలి అన్నట్టుగా క్రైస్తవ్యం మార్చేశారండి వీళ్ళు. కానీ మొదట అసలు బైబిల్ ప్రకారంగా బైబిల్ తరహా బోధ, బైబిల్ తరహా విధానం ఎలా ఉంటుందంటే, నీకున్నది దేవుని కోసం అమ్ము, అమ్మే. ఎందుకంటే తండ్రి పని జరగాలి. మొదటి శతాబ్దంలో అలాగే చేశారు వాళ్ళు. తమ చరస్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది అవసరతను బట్టి పంచిపెట్టిరి. 46 మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఎలా ఉన్నారటండి వాళ్ళు? అమ్మినందుకు ఎవడు సనుక్కోలేదు, అన్నీ చెప్పారు. అలాగా ఎక్కడ ఉంటారండి, చీడపురుగులు అనే వాళ్ళు ఉంటారు కదా, అందరూ అమ్ముతున్నారు, నీళ్ళు అమ్మారు. కానీ డబ్బు చూసిన తర్వాత వ్యామోహం వచ్చింది, అయ్యో ఇంత అమ్మేసుకోవడం, రేపు పొద్దున మన పిల్లల పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి. కనుక ఒకసారి దేవుని కోసం ఇద్దాము అనుకున్న తర్వాత నువ్వు నిలబడిపో, వెనకడుగు వేయొద్దు. నాగట మీద చెయ్యేసి ముందుకు చూడమన్నాడు, వెనక చూడ. రొట్టెలు తింటే మరి రేపు ఉదయాన్న సంగతి ఏమీ లేదు, మరి ఆలోచించలేదే అంటే, పర్లేదులే అమ్మా, ముందు పిండి ఉంది కదా కలిపే అన్నాడు. కలిపేసింది. ఆ ఉన్న నూనె శుభ్రంగా ఊడ్చి అంతే కదండి. పాపం పేదవాళ్ళు అండి 5 రూపాయల నూనె 10 రూపాయల నూనె పట్టుకెళ్తుంటారు. మనం కాస్త కూస్తున్నాళ్ళు కాబట్టి ఆ 2 కేజీలు 3 కేజీలు కేజీ ప్యాకెట్లు తీసుకెళ్తాం. మనం ఒక్కొక్కసారి గమనిస్తుంటాం, చిన్నపిల్లలు చిన్న సీసాలు పట్టుకుని 5 రూపాయల నూనె 10 రూపాయల నూనె కొనుక్కుంటుంటారు కిరాణా పచారీ సరుకుల దగ్గర. అంటే బొత్తిగా పేదవాళ్ళు అనమాట. ఈవిడ దగ్గర కూడా సీసాలో కొంచెం నూనె ఉంది, ఆ రొట్టెలకి సరిపోయడానికి వచ్చింది. అంతే బాగా ఊడ్చేసింది, రొట్టెలు చేసింది. కడుపు నిండిందా? కడుపు నిండింది. పడుకో అమ్మ, పడుకున్నది. తెల్లవారు లేచింది. మరి భోజనం ఉండదు కదా, తెల్లవారు లేసరికి మళ్ళీ తొట్టులో పిండి వచ్చింది, మళ్ళీ నూనెలో సీసాలో నూనె వచ్చింది. అరే ఇది బాగుంది,
మళ్ళీ తొట్లో పిండి కలిపింది, మళ్ళీ నూనె వంపేసింది, వంపేసిన తర్వాత అయిపోయింది, మధ్యాహ్న భోజనం అయిపోయింది, మళ్ళీ పడుకుంది. మళ్ళీ లేచేసరికి మళ్ళీ పిండి, మళ్ళీ నూనె. ఇలా ఎంతకాలం తింటే ఏముందండి? ఏమండి, నూనె వరడే కానీ మనకి, మనం స్టాక్ తెచ్చుకునే కానీ ఇలా ఊరుతూనే సీసా ఉందనుకోండి, ఆడవాళ్ళకి ఎంత ఆనందం. ఆహా, భర్తలకు వేదన ఉండదు. నిజంగా అలాంటి ఊరే సీసాలు కానీ ఇంట్లో ఆడల దగ్గర కానీ ఉంటే మాత్రం ఎంత ఆనందం. ఎందుకంటే వంపుతూనే ఉంటారు, నూనె ఉండాలి కానీ. ఏమరా? కనుక మన దగ్గర కూడా పరిస్థితి అదే. ముందు బ్యాంకులో డబ్బులా, డాడీ అంటుంటే నాయన డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి, వస్తుందిలేండి మరి సారైపోతేనే సీసా బుడ్డు మనకు ఉంది కదా ఉదాహరణ, ముందు ఇందులో ఊడిచేద్దాం, ఊడిచేస్తే ఆటోమేటిక్గా నిండుతుంది. అది ముందు తీయాలి కదా, తీయకపోతే ఎలా నిండుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆహారం పెట్టాడా? ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలతో పెట్టాడు? 5 రొట్టెలు 2 చేపలే. మరి 5,000 మంది ఎలా తినేశారు అంతే. ముందే 2 చేపలు పట్టుకున్నాడు, 5 రొట్టెలు పట్టుకున్నాడు. వాడు చిన్న క్యారేజ్గా తెచ్చుకుని ఉంటాడు, చంటోడు ఎవడో బొడ్డోడు ఎవడో తెచ్చుకున్నాడు. ప్రభు ఇగో చిన్నోడి దగ్గర ఉన్నాయి 2 చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి. ప్రార్థన చేశాడు, మహానుభావ ఎంతమంది మలమలు మాడిపోతున్నారు ఆకలితో, నా ప్రసంగం కోసం వచ్చేసారు, సరేనాయన ముందు పంచండి అన్నాడు. అంతే. ఏడు బుట్టలోంచి వెళ్ళి తీసుకెళ్తా పంతులుగా కూర్చుండిపోయారు వరుసగా జనం అంతా కూడా. చేపలు తీస్తున్నారు, చేపలు అవుతున్నాయి, చేపలు తీస్తున్నారు, చేపలు అవుతున్నాయి. ఏమండి, ఇలా ఫ్రైలు వేస్తున్నారు, లాన్ ఫ్రై ఎంత తీసినా తరగట్లేదు, లోన్ నుంచి చేపలు వస్తున్నాయి అక్షయపాత్రలాగా. రొట్టెలు తీసిన బండ్లు తీసే కొద్ది బండ్లు ఉన్నాయి లోన. అందరూ బేవు మంది తినేగా ఎన్ని గంపలు ఎత్తారండి? 12 గంపలు ఎత్తారు. కనుక కొంచెం చాలు. ముందు చాలా మంది అనుకుంటారు, ఏమండి ఇన్ని కోట్ల రూపాయలతో కట్టాలంటే మినిమం కనీసం ఎంత 10 కోట్లు, 2 కోట్లని చేతితో పట్టుకోవాలి కదా. మన ఇంజనీర్ అలాగా అనుకుంటాడు, స్ట్రక్చర్ ఇంజనీర్ అలాగా అనుకుంటాడు. ఎందుకంటే మన విశ్వాసం వాళ్ళకి తెలియదు. ఎంత పట్టుకున్న రేట్ అండి అన్నాడు ఇంజనీర్. నన్ను అడుగుతున్నాడు, ఏంటి చాలా పెద్ద స్ట్రక్చర్ మీద ఎంత పట్టుకున్నారంటే, ప్రస్తుతానికి చేతిలో ఒక 10 లక్షల వరకు. ఏంటి 10 లక్షలా? ఇది 10 కోట్ల ప్రాజెక్ట్ అని అన్నాడు. నిజమే సార్, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నిజంగా ఉన్న డబ్బులు అవేనండి అంటే, అలాగే ఎలా సార్, అలా ఎంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నారండి అన్నాడు. మా దేవుడి మీద ఉన్న నమ్మకం అండి అది, ఆయన ఇస్తాడు. ఇంకెక్కువ చెప్పినాడికి అర్థం కాదు, ఆడు పిచ్చోడు కదా. అంతగా మరీ లేకుండా మాత్రం వీళ్ళు ఎందుకు ప్రారంభించేస్తారు అనుకుంటాడు. ఆ ఎర్రోడు, ఆడు ఎరుబాగులు వదిలేయండి. ఎందుకంటే మన దేవుడి మీద మనకున్న నమ్మకం అది. కనుక ముందు తీస్తుండాల. నువ్వు వాడుతుంటే అది నిండుతుంటుంది, నువ్వు వాడకుండా దాసావు అనుకో మరి రాదు. ఇప్పుడు గుడ్లు పెట్టే, బంగారు గుడ్లు పెట్టే, చిన్నప్పుడు విన్నాం చూసారా మనం, ఒక కూడట రోజుకు బంగారు గుడ్డు పెడుతుంది అడిగి. అబ్బా భలే ఉందిరా బాబు, నిజంగా దాన్ని జాగ్రత్తగా రోజుకు గుడ్డు పెడతా, గుడ్డు అమ్ముకుంటే బోల్ డబ్బులు అవుతాయి అడిగి. ఈడేం చేశాడు, దురాశ ఎక్కువైపోయి కోనుకొస్తాడు. కోనుకొస్తే ఏముంది, ఏమీ లేదు, మాంసం తెప్పించి, అయ్యో కోడి చచ్చిపోయింది, రోజుకు బంగారు గుడ్డు పెట్టేది, ఇది కదా. కనుక ముందు వాడాలి, పెట్టుతుందరు వాడుతుండు. నువ్వు ఒకేసారి దురాశ ఎక్కువైపోయి మొత్తం ఒకేసారి కావాలంటే రాదు. దేవుడి దగ్గర కూడా పరిస్థితి అదేనర్రా. ముందు నీ చేతిలో 100 రూపాయలు ఉంది, పెట్టే ముందు దేవుడి కోసం, వెనక ముందు ఆలోచించద్దు. దేవుడి కోసం అంటే వెనక. మనుషులైతే మోసం చేస్తారు, దొంగ ప్రామిసరీ నోట్లు రాస్తారు, లేదా ఇవ్వలేదని అబద్ధం ఆడేస్తారు. కానీ అప్పు తీసుకున్నట్టుగా ఫీల్ అయిన దేవుడు మాత్రం ఏం చేస్తాడట, జీవితాంతం నీకు రుణపడతాడు, లేదా నువ్వు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఆయన చేసి తీరుతాడు. అన్యాయస్తుడు కాడు ఆయన. అంటే దేవుని కోసం మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా అదేనర్రా మీకు జీతం, అదే మీకు విలువైంది. మీ కుటుంబం కోసం ఎప్పుడు ఖర్చు పెట్టుకునేదే. మీరే కాదు, ప్రపంచంలో 650-70 కోట్ల మంది ఖర్చు పెడుతూనే ఉన్నారు, పిల్లల కోసం, ఇంటి కోసం, అవసరాల కోసం. అది కాదు, దేవుని పని కోసం చేసే ఖర్చు. మొదటి శతాబ్దం క్రైస్తవులు అలాగే చేశారటండి. 5వ వచనం 5వ అధ్యాయం కూడా చూడండి ఏమంటున్నారు. 32వ వచనం 5వ అధ్యాయం 4వ అధ్యాయం 32వ వచనం అపోస్తుల కార్యములు. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మయు గలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదటండి. ఎంత మంచోడు అండి నిజంగా. ఇది నాది అని అనుకోలేదటండి, ఇది నాది అనుకోలేదు. ఇది దేవుడిదండి, ఇది దేవుడిది అనుకున్నాడటండి. ఇంకా వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఎండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు కనుక వారిలో ఎవరికిని కొదువలేదు. ఎంత మంచోళ్ళండి. అవసరాల కోసం, దేవుని అవసరాల కోసం వాళ్ళు త్యాగాలు చేశారండి.
ఉన్నవి అమ్మేశారండి. మిగతా సంఘాలు ఎక్కడ జరిగినా జరగకపోయినా బైబిల్లో ఉన్న ప్రకారంగా మన డైరెక్టర్ గారు జైశాలి గారు మనల్ని పెంచారండి. అలాగే మీలో ఎంతోమంది మీ చరాస్తులు అమ్మిన వాళ్ళు, స్థిరాస్తులు అమ్మిన వాళ్ళు, దేవుని కోసం ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారా. ఆయన వాక్యం విన్నవాళ్ళు అలా ఇస్తున్నారా. ఇచ్చినది ఖర్చు అయిపోతుంది, దాయట్లేదు ఎక్కడ. ఏమండి, దాయట్లేదు. దాస్తే మనం కూడా తమిళనాడులో దినకరంలాగా అయిపోతాం, కోటీశ్వరులు. అవునా? మనం కూడా దాచేటట్లేదు కోట్లు ఈరోజు. మనం ఎందుకు అలాగా చిన్నగా మనం ఉండాలి? ఆలోచించండి. కనుక మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ప్రారంభించిన గొప్ప విప్లవం ఇదే. ఎందుకంటే ఆయన ఒక్కటే మాట చెప్పాడు, ఆయన అదే ఆదర్శం. ఈ మాటలన్నీ పుట్టడానికి ఒకటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. ముందు ఎవరిని ప్రేమించుకుంటాడు? ముందు మనిషి స్వార్థ పరుడు, అంటే ముందు వాడి కోసం ఆలోచన, ఆ తర్వాత ఎవడైనా అంటాడు. మనిషి స్వార్థపరుడే కదా. ఎవరికైనా ఇచ్చే ముందు ముందు ఇది నాదిరా ముందు ఇది తీసుకుంటాడు, ఆ తర్వాత అందరికీ. యేసు ఏమన్నాడు? నిన్ను వలే, నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటావు అంతే ప్రేమ నీ పొరుగువాడిని ప్రేమించావు అనుకో, అసలు నీ దగ్గర ఏముంటుంది? నీ పొరుగువాడిని చూసి అయ్యో వీడికి బట్టలు లేవే, వాడికి బట్టలు ఇస్తావు. నీ పొరుగువాడిని చూసి అయ్యో వీడికి భోజనం లేదే, నేను తింటున్నాను భోజనం, వాడికి భోజనం లేదు, భోజనం పెట్టి వాడికి. నీలాగా ఎదుటివాడిని ప్రేమించగలిగితే అదేనరా సమసమాజం. అది కార్ల్ మార్క్స్ స్థాపించింది కాదు, లెనిన్ స్థాపించింది కాదు, అభ్యుదయవాదులు సాధించింది కాదు. ఈరోజు సాధిస్తామని మరి అరణ్యాలు తిరుగుతున్న నక్సలైట్ల వలన కాదు. ఇది యేసుక్రీస్తు ప్రజల మధ్య ఉండి ప్రజలకు నేర్పించాడు. కానీ ఆ విప్లవం ఎందుకు అణగారిపోయిందో తెలుసా? ఎవడమ్ముతాడండి దేవుని కోసం? అది ఎందుకు అందరికీ అమల్లో రాలేదు? అందరూ స్వార్థపరులండి. అందరూ అమ్మగలరా? ఎవరో అలాంటి అభ్యుదయ ఉన్నత భావాలు కలిగిన వాళ్ళు అయితే అమ్మగలరేమో, కానీ 650 కోట్ల మంది నిజంగా అమ్మేయగలిగితే, పొరుగువానికి పంచేయగలిగితే మన దేశం ఏంటి, పక్క దేశం ఏంటి? ఈ దేశాలు ఎందుకంటే దుర్భరమైన బ్రతుకు. పీత దేశాల్లో ఒక ఆఫ్రికా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మన ఆసియా ఖండంలో ఇండియా దేశం ఒక పేద దేశం, పాకిస్తాన్ ఒక పేద దేశం, బంగ్లాదేశ్ ఒక పేద దేశం. అలాగే నా దేశాల్లో గొప్పవాళ్ళు లేరా, సంపన్నులు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. కానీ తన వలే తను పొరుగువాడిని ప్రేమించడం లేదు. నీ పొరుగువాడు అంటే నీ సహోదరుడు. వాడు నీ సహోదరుడిని ప్రేమించవా? నీ సహోదరుడు ఆకలి కొని ఉంటే వాడికి అన్నం పెట్టవా? నీ సహోదరుడు బట్టలు లేకుండా బట్టలు ఇవ్వా? మళ్ళీ భారతదేశంలో ఉన్న ప్రతిజ్ఞలు మాత్రం చేస్తారు. ఏమని ప్రతిజ్ఞ? భారతీయులందరూ నా సోదరులు. నీ సోదరులు అయితే మరి ఆకలితో చచ్చిపోతాడు కదరా. నీ ఆస్తి అమ్మాడికి ఇవ్వచ్చుగా, ఇవ్వడు. ప్రజల మధ్య 2 గంటల వరకు 3 గంటల వరకు తిరగమన్న జగన్ తిరుగుతాడు, కానీ ఆస్తులు మాత్రం అమ్మడం. ఓట్ల కోసం అర్ధరాత్రి వరకైనా ప్రజానాయకులు అందరూ ప్రజల మధ్య తిరుగుతారేమో కానీ, అవసరమైతే ఓటుకి 500 చొప్పునైనా చెల్లిస్తారేమో కానీ డబ్బు మాత్రం తీరు, ఆస్తులు మాత్రం అమ్మరు. జయలలిత ఏం ప్రకటించిందండి? బొనాన్సా. ఏమండి, ఇంటికి ఒక టీవీ. ఓరి నాయను, ఏంటి ఇంకా ఓటుకి 500 ఇవ్వడం అంటే అది ఎక్కువ. ఎందుకంటే ఓటర్లు ఎంతమంది ఉన్నారు? లక్షల మీద ఉంటారు. మనిషికి 1 రూపాయి వేసుకున్న లక్షలు అయిపోతాయి. అలాంటిది ఒక టీవీ ఎంత ఉంటుంది చెప్పండి? పోనీ మినిమం టీవీ, మినిమం తక్కువ ఏదో శాన్సీలాడదో ఏదో సూయిలాడు టీవీ, ఏదో చిన్నది పాత టీవీలాడదు ఏదో, ఎందుకంటే అదే చీప్ టీవీ. తక్కువ ఒక 5,000 వేసుకోండి టీవీ, తక్కువ కలర్ టీవీ. ఎందుకంటే మరి బ్లాక్ అండ్ వైట్ లేవు కదా ఇప్పుడు, ఎవడ వాడడం. అంటే మనిషికి ఒక 5,000 అంటే ఇన్ని లక్షలు ఇంటూ 5,000. ఎక్కడిది డబ్బు అంతా? కొండలా ఉంటుంది చూసారు, మళ్ళా పైనుంచి కింద వరకు ఎలా ఉంటుందంటే కొండ విగ్రహంలాగా. ఎవరి డబ్బుది? జయలలిత కష్టార్జితమా? ఏడు సినిమాలో యాక్ట్ చేసిన సంపాదించిన డబ్బే. ఈ ఛానల్ చూడండి, పిచ్చుకొక ఛానల్ ఇవన్నీ. అది గెలిచింది కదా, ఇంకా దానికోసం భారతాలు చెప్తారండి. అది ఎంత గొప్పది, అలా చేసింది ఇలా చేసింది, ఎంత తినేసిందో చెప్పరు. ఒక టీవీ, ఒక ఇంటికి ఒక ఓటికి టీవీ వేస్తానందా అంటే ఏమండి ఎంత డబ్బు మూలుగుతుందండి వాళ్ళ దగ్గర. ఎవరి డబ్బు అదంతా? ప్రజల డబ్బే. వాళ్ళ ఆ తాత ముత్తాతలు కానీ అది జమీందారులు ఏం కాదు, రాజవంశీకులు కారు. అంటే ఏంటనమాట? దోపిడీ. మళ్ళీ అందరు తమిళ ప్రజలందరూ నా పిల్లలు. ఏంటి నీ పిల్లలు? అలా తమిళనాడులో దొంగలు ఉన్నారు, మహారాష్ట్రలో దొంగలు ఉన్నారు, ఆంధ్రాలో దొంగలు ఉన్నారు, అన్ని ప్రాంతాల్లోనూ దొంగలే. అందరు దొంగల దగ్గర కోట్ల రూపాయలే. ఎవ్వడు రూపాయి తీయడు. ఓట్ల కోసం అయితే తీస్తాడు.
సీసాల కోసం, మందు కోసం, వాటి కోసం అయితే డబ్బులు ఖర్చు పెడతారేమో కానీ ప్రజా ప్రయోజనాల కోసం బల్ షెల్టర్ కట్టించడం కాదు, ఎవరా చలివేంద్రాలు ఒక కొండలో చల్లటి నీళ్ళు పెట్టడం కాదు. అదే మాత్రం అది చలివేంద్రాలు పెట్టడం వల్ల రోడ్డు పక్కన చలివేంద్రాలు పెట్టడానికి కోట్ల ప్రాజెక్ట్ ఏంటి అది కాదరా. మీరు నమ్మరారా, నిజంగా మేము వెళుతున్నప్పుడు ఆ తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా ప్రాజెక్టులు ఆగిపోయి ఉన్నాయి. అలాగా ఆ ప్రాజెక్టు ప్రారంభంలో ఆ పెద్ద రాయి వెళ్ళి చూస్తే దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి శిథిలం అయిపోయిందర్రా, అది ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎప్పుడో వేసాడు ఏడు మొదటిసారి ఎలక్షన్లో గెలిచినప్పుడు, మరి రెండోసారి ఎలక్షన్లో గెలిచాడు కదా. ఈ లోపు మరి 7 సంవత్సరాలు ఏం చేయలేదా? మొదటి 5 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు అర్ధాంతరంగా 2వ సంవత్సరానికి కూలిపోయాడు. 7 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు ప్రారంభించి ఏం జరిగింది? ఏమీ లేదు. అక్కడున్న ప్రజలైతే లబోదీపం అంటున్నారు. ఏంటండి రాయి వేశారు కానీ ప్రారంభం లేదు, ఏమీ లేదండి. అట్టాసంగా ప్రారంభించడం. ఈరోజు విశాఖపట్నంలో ఎన్ని నిజంగా వాళ్ళు బయట పెడుతున్నారు చూడండి. ఎన్నో విదేశీ సంస్థలకి భూ కేటాయింపులు, పేదవాడికి ఏమో భూమి లేదు. ఏమండి పేదోడు చిన్న పాకేస్తే ఏం చేస్తారు? వెంటనే ప్రభుత్వ జులుం పోలీసులను ఉపయోగించి కలెక్టర్ని పంపించి గుడిసెలు పీకేస్తావా? ఎవడదరా ఈ డబ్బు? ఈ నేల ఎవడదరా? నీదా? కలెక్టర్ గారిదా? సీఎం గారిదా? ఎవడ బాబుదండి? లేదా తలపాగా చుట్టుకుని నోరు వాయులేని పిఎం గారిదా? ఎవడది కాదు. అందరి కోసం దేవుడు కలుగు చేశాడు మన తండ్రి నేల మీద. ఆ నేల మన అందరి హక్కు, మనందరికీ హక్కు ఉంది నేల మీద. అలాంటిది నువ్వు ఒక్కడికే 100 ఎకరాల. ఎంత అన్యాయం చేసావు, ఎంత అక్రమం చేసి దోచుకున్నావు నువ్వు. పేదవాడు చిన్న గుడిసండి పాపమాడి, ఏమిటి ఎన్ని 100 ఎకరాలు ఆక్రమించేస్తారండి పేదోడు. పేదోడు చిన్న గుడిసేస్తే మన పోలీసు మళ్ళా లాఠీలతో వచ్చేసి ముష్టి యుద్ధాలు చేసేసి తగిలేసి గుడిసెలు పీకేస్తారే. కానీ దొంగలందరూ కోట్ల రూపాయలు సెజల పేరట ఆటల పేరట ప్రభుత్వ సొమ్ముకి ఖజానాకి గండి కొట్టి 100 ఎకరాలు సంపాదించేశారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. చూసారా? మోసం, అక్రమం, అన్యాయం. ఇది మళ్ళీ ఇది ఏం దేశం? మళ్ళీ ఇది ప్రజాస్వామ్యం అంట. ఏం డెమోక్రసీ? ప్రజలే పాలకులు. డెమోక్రసీలు ఏమంటారు మళ్ళీ? ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలదే రాజ్యం. ప్రజల రాజ్యం. ప్రజల రాజ్యం అంటారు, ప్రజలేమో అడుగు తింటున్నారు. ఎలా మారిపోయింది చూసారా? కనుక యేసుక్రీస్తు అనుకున్న విప్లవ భావాలు ప్రజల్లో నిజంగా అమలైన నాడు అప్పుడరా సమసమాజం అనేది ప్రజల మధ్య వస్తుంది. అది క్రైస్తవుల మధ్య లేదు, ఇంకా ప్రపంచ ప్రజల మధ్యకి వెళ్ళేది ఎప్పుడు. చివరికి ప్రభువుని నమ్ముకుని వీళ్ళే దోపిడీ దొంగలు. ఏం క్రైస్తవులు దోపిడీ దొంగలు కదా? ఏమండి క్రైస్తవులు దేవుడు పేరు చెప్పుకొని దోపిడీ చేయట్లేదా? కుర్చీకి 100 రూపాయలా? ప్రార్థనకి 2000? వ్యాపారం. నూనె సీసా 50 రూపాయలా? వ్యాపారం అండి. ఒక రుమాలు అమ్మేవాడు ఒకడు, బిస్కెట్లు అమ్మేవాడు ఒకడు, ఇటు ప్రార్థన చేసి నూనె అమ్మేవాడు ఒకడు. ఇలా వ్యాపారాలు చేస్తారనంటే దేవుని మీద ఇంకా వీళ్ళు ఖర్చు పెడతారు దేవుని కోసం. వాళ్ళ మొహం వాళ్ళు ఏం ఖర్చు చేస్తారండి? దేవునిలోనికి వచ్చి ఎలా సంపాదిద్దామని చూస్తున్నారు. దేవుడు ఫోటో అడ్డం పెట్టుకుని ఎలా దోచుకుందామో ప్రజలను చూస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఏమీ దేవుని మీద ప్రేమతో అభిమానంతో చేస్తున్నది కాదు. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏం చేశారండి? వాళ్ళకు ఉన్నదంతా అమ్మేశారండి. కనుక డబ్బు ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు చదవండి తిమోతి పత్రికలో మాట, ఏమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. నువ్వు గర్వపడద్దు నీ దగ్గర డబ్బు ఉందని. కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నాయని నువ్వు గర్వపడద్దు. ఒకళ్ళు నువ్వు క్రైస్తవుడిగా మారితే అది నీ దగ్గర ఉండదు అంటున్నాడు. ఏమండి నమ్మిక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. నువ్వు ఏదైతే సంపాదించావో అది అస్థిరమైందయ్యా ధనం. ఈరోజు ఉంటుంది, రేపు పోద్ది. ధనం నీ దగ్గర శాశ్వతంగా ఉండేది కాదు. అది ఏదో రోజు వెళ్ళిపోయేది నీ దగ్గర నుంచి. స్థిరంగా నీ దగ్గర ఉండిపోయేది కాదు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి. ఎవరిని నమ్మాలి మనం? మహానుభావుడు. గాలి పీల్చగలుగుతున్నాం అంటే ఆయన దయ. భోజనం చేయగలుగుతున్నావు అంటే ఆయన దయ. నీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు. కోట్ల రూపాయలు ఉన్నా పీల్చే ప్రాణవాయువు లేకపోతే మనిషి ఏం చేస్తాడు చెప్పండి? కోట్ల రూపాయలు ఉన్నా నేల పండకపోతే, నువ్వు వరి విత్తినప్పుడు వరి గింజలు రాకపోతే ఏం చేస్తాడు చెప్పండి? నోట్లు తింటాడా? రంగు నోట్లు తిని బతుకుతాడా? కనుక మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడంటే ధనము వలన అని భ్రమపరుస్తుంది దెయ్యం. చూసారా దేవుని పక్కన పెట్టించేసింది తెలివిగా. ఈరోజు ఏమన్నాడు మనిషి? ఏమని సామెతకు వచ్చేసంటే, ఒరే బ్రతకాలంటే డబ్బు ఉండాలిరా అంటాడు ఈరోజు.
ఒరే మనిషి మనం బ్రతకాలంటే డబ్బు ఉండాలిరా అంటాడు. ఓరి పిచ్చోడు, డబ్బు కాదురా ఉండవలసింది నువ్వు బ్రతకడానికి. మనిషి బ్రతకడానికి కావలసింది డబ్బు కాదు. డబ్బు కన్నా విలువైనది సమస్తాన్ని మనకు దయచేసే దేవుడు. ఆయన వల్ల బ్రతుకుతున్నాడు మనిషి. ఈరోజు మనం ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవం కలిగి ఉన్నామంటే దేవుని దయ వలన. నేల ఎందుకు పండాలి చెప్పండి? ఏదో చంద్రుడి మీదకి వెళ్ళి విత్తనాలు వేయండి చూద్దాం, పండుతుందేమో. చంద్రుడి మీదకి వెళ్ళి విత్తనాలు వేయండి పండుతుంది? పండదు. మన అంగారడి మీద విత్తనాలు వేయండి పండుతుంది? పండదు. భూమి మీద మాత్రమే సారం కలిగిన నేలగా చేశారండి. ఏంటి ఆయన ప్రేమ? భూమి మీద మనం ఉన్నాం కనుక. ఈ సౌర కుటుంబంలో ఏమండి, బుధగ్రహం మొదలుకొని శనిగ్రహం వరకు, చివరి గ్రహమైన ప్లూటో వరకు, ఈ గ్రహాల్లో ఏది కూడా పండే గుణం లేనిది ఒక్క భూమి తప్ప. భూమి ఎందుకు పండుతుంది? భూమి మీద తన పిల్లలు ఉన్నారు కనుక, భూమిని పండమని ఆజ్ఞాపించాడు కనుక. మిగతా ఏ గ్రహాలకు ఆజ్ఞాపించలేదు కనుక అక్కడ ఏమి లేవు. మరి ఇది ఎవరి వల్ల కలిగింది? మరి దేవుని వల్ల మనిషి అనుకున్నాడా? పోనీ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారా బుద్ధిహీనులు? దేవుడేడి? దేవుడు అలా మనం బ్రతుకుతున్నాం. ఇంకా కమ్యూనిస్ట్ దరిద్రులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? కత్తి కొడవలి, శ్రమశక్తి అంటాడు. దేవుడే లేడు. ఒరే నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు చెమటోడుతున్నావు, నువ్వు దున్నుతున్నావు, నువ్వు నారిపోతున్నావు, నీరు పోతున్నావు కనుకరా నేల పండుతుంది అంటున్నాడు. నేల పండుతుంది. ఈరోజు మీరు ఒక ధాన్యమే నాటినప్పుడు ఒక ధాన్యం వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని ధాన్యాలు దాచుకోవాలి జాగ్రత్తగాడు. ఎందుకంటే నాడు ఎన్ని అయితే అన్నీ అవుతాడికి. కానీ దేవుడు ప్రేమమయుడర్రా. ఆయనది స్వచ్ఛమైన ప్రేమ, అందులో కలుషితం లేని ప్రేమ, ప్యూర్ లవ్ ఆయనది. అందుకే ఏం చేశాడు? ఆయన వేసేశాడు. నాయన నువ్వు ఒక్కటి విత్తరా, నీకు ఇన్ని ఇస్తానన్నాడు ఆయన. అన్నిటిలో అది ఒక్క వరే కాదు, నువ్వేదైనా విత్తు, నువ్వేది విత్తు. ఒక్క విత్తనానికి ఎన్నో విత్తనాలు, ఎన్నో పళ్ళు, ఎన్నో కాయలు అన్ని చేశాడండి. నిజంగా మహాసముద్రం అంతా చూస్తే ఏంటి సముద్రంలో ఇన్ని చేపలు? మనకోసమే అన్ని చేపలు, అన్ని పక్షులు, అన్ని జంతువులు, ఇవన్నీ దేవుడు ప్రేమతో మన కోసం చేశాడు. అది ఈరోజు సమాజం గుర్తించిందా? లేదండి. దేవుని వలన కలిగిందని దేవుని పక్కన పెట్టేశారు. దేవుని గుర్తించట్లేదు వాళ్ళు. అందుకేనారా ఈరోజు డైరెక్టర్ గారికి ఎందుకు శాస్త్రవేత్తలు అంటే అంత కోపం? ఆ దరిద్రులు దేవునిగా గుర్తించటం లేదు. వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు తినే తిండి దేవుని దయ వల్ల బ్రతుకుతున్నారు. వాళ్ళు పీల్చే గాలి దేవుని దయ వల్లది. అన్ని దేవుని వల్ల. అంటే మనిషికి దేవుడి మీద నమ్మకం లేదు. ఆయన చేసిన మంచి పనులు ఈరోజు ధనం, మనకు ధనం అది. మరి మనం ఆయనకి ధనం ఇవ్వాలంటే మీ పనులే ఆయనకి ధనం అంటున్నాడు. చూడండి, మేలు చేయవారును సత్క్రియలను ధర్మ గలవారు ఔదార్యం అంటే ఇవ్వటం, ఇచ్చే గుణం ఉండాలరా. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, కానీ దాన్ని పంచే గుణం నీ దగ్గర ఉందా? 1,00,000 రూపాయలు ఉన్నోడు గొప్పోడు కాదు, 1,00,000 రూపాయలు పంచేవాడు గొప్పోడు. ఏది ఆశించకుండా సమా. ఈరోజు దొంగ నాయకులు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేనికి? 1 కోటి ఖర్చు పెడితే 10 కోట్లు రావాలి వాడికి. మరలా బిజినెస్, వ్యాపారం. 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు రావాలి వాడికి ఇన్ రిటర్న్. కానీ నువ్వు నిజంగా ఎప్పుడు తెలుసా ఖర్చు చేశాడు గొప్పోడివి. నీకు రూపాయి లాభం రాకపోయినా పంచో దేవుని పని కోసం, అది అప్పుడు గొప్పోడు నువ్వు. అలా పంచమనండి వీళ్ళు ఎవరైనా చూద్దాం. ఈ రాజకీయ నాయకులు కానీ, కోటీశ్వరులు కానీ ఎవరైనా పంచమని చూద్దాం. పంచలేరు. ఎవడ గొప్ప ఇప్పుడు? అందుకే అంటుంటా బిల్ గేట్స్ బాబు నేను అంటుంటారు. అందుకే ఒక్కొక్కసారి ఆయన ఎవడో డబ్బున్నాడు కారులో తిరిగాడు కాదరా గొప్పోడు. దేవుని కార్యాలు చేసేవాడు ధనవంతుడు ప్రపంచంలో. దేవుడు పని కోసం కాడి మోసేవాడు, దేవుడి పని కోసం ఒళ్ళు వంచేవాడు, దేవుడు పని కోసం ఆరోగ్యాన్ని అర్పించేవాడు, వాడి గొప్ప వాడిని మించిన కార్మికుడు, వాడిని మించిన కర్షకుడు, వాడిని మించిన ధనవంతుడు ప్రపంచంలో లేడు. అందుకే అంటున్నాడు సత్క్రియలను ధనము గలవారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి కోటీశ్వరుడు అండి. నువ్వు ఎన్ని ఎక్కువ పనులు చేస్తే అంత కోటీశ్వరుడు నువ్వు. ఎవరి దృష్టిలో? దిక్కుమాలి ప్రపంచం దృష్టిలో. ఎందుకండి మహా అయితే విగ్రహాలు కడతాది అంతే. ఎవడో తెలియకుండా అర్ధరాత్రి వచ్చి పగలగొట్టేస్తారు దాని మళ్ళా. లేదా ఎవడో పగలగొట్టకపోతే పెట్టలు రెట్టేస్తాయి దాని మీద. ఎప్పుడో జన్మదినం వచ్చినప్పుడు, శ్రద్ధాంజలి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఒకసారి పాలాభిషేకం చేసి కడుగుతారు, పెయింట్ వేస్తారు అంతే. కానీ దేవుని దృష్టిలో ఎప్పటికీ నువ్వు చేసే పనులు బట్టి, నువ్వు పడే శ్రమ బట్టి, నువ్వు దేవుని కోసం చూపించే ప్రేమను బట్టి నువ్వు ఎంతైతే కష్టపడతావో దేవుని దృష్టిలో నువ్వు ధనవంతుడిగా కనబడతావు. ఎస్, వీడు చాలా గొప్పోడండి. నిజంగా రా, ఈ ఎండల్లో పనిచేయడం చాలా కష్టం రా. నిజంగా స్క్రీన్లు కట్టడానికి మాతో పాటు వచ్చే పిల్లలు వాళ్ళు ఈ ఎండలో వాళ్ళ శ్రమ చూస్తేనండి మీరు నమ్మరు. అబ్బో భయంకరంగా 40 డిగ్రీలు పైన ఈ ఎండ మలమల వేడెక్కిపోతుంటే పెనం మీద రోడ్డు మీద అట్టేస్తే ఆమ్లెట్ అయిపోద్ది గుడ్డు కొడితే. అంత వేడిలో కర్రలు కట్టి తెరలు కట్టి అన్నీ చేస్తున్నారంటే కష్టం వాళ్ళది.
పని చేశారంటే వాళ్ళు ఏంటన్నప్పుడు ధనవంతులు దేవుని దృష్టిలో. పని చేసేవాళ్ళు సక్రియులను ధనము గలవారు, ఇంకా ఔదార్యం గలవాళ్ళు. వాళ్ళు పని చేయటమే కాదు, పని చేసిన వాళ్ళు దేవుని కోసం మరలా ఇస్తారు. వాళ్ళు కేవలం పుచ్చుకునేవాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కూడా. ఔదార్యం అంటే ఇవ్వటం. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవాలని. నీ దగ్గర డబ్బు ఉందా? పంచేనాయన, పంచే అంటున్నాడు దేవుడు. నువ్వు కోటీశ్వరుడా? నీ దగ్గర డబ్బు ఉందా? అయితే వాడు ధనవంతుడిగా ఉండడం తప్పు కాదు. ఎందుకయ్యా, నీకు రాబోయే లోకం గొప్పది. అది అక్కడ అల్లా చెప్పినట్టు 72 మంది కన్యకులతో తైతక్కలాడే లోకం కాదు అది. అంతకు మించిన లోకం 100 రెట్లు. అంటే ఒకరి దగ్గర నువ్వు పొందే సుఖం 100 రెట్లు. ఆఫ్టర్ ఆల్ చెప్పింది 70. సుఖానికి డబల్ కూడా కాదు, 100 రెట్లు. పరలోకంలో సుఖం ఏంటి? నువ్వు సుఖం అంటే ఎవరి దగ్గర పడుకోవడమే సుఖం అనుకుంటున్నావా? నీకు కావాల్సినవన్నీ కడుపు నిండా తినడమే సుఖం అనుకుంటున్నావా? పెద్ద పెద్ద బంగళాల్లో ఉండడమే సుఖం అనుకుంటున్నావా? ఏసీ కారులో తిరగడమే సుఖం అనుకుంటున్నావా? పరలోకం దాని అన్నిటికీ భూమి మీద నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో దానికి 100 టైమ్స్ కలుపుకోండి, 100 రెట్లు. మంచి ఆకలిగా ఉన్నప్పుడు మంచి బిర్యానీ, ఆల్ వెరైటీ ఫుడ్ పెట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? అబ్బా నా పంట పండింది అనుకుంటాడు అంతే. నిజంగా ఒక రోజు అన్నం పెట్టకుండా మీ ముందు చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్, ఫిష్ అన్ని పెట్టారు అనుకోండి, ప్రాన్స్ అన్ని తినలేరు, కానీ కడుపు నిండిపోతుంది మీకు. అమ్మ బాబోయ్ ఎంత తినేస్తారు మీరు? జానెడు పట్టక మహా అయితే కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, పెద్ద సంచి అయితే 5 కేజీలు తింటారు. ఆ తర్వాత స్టాప్ అంటారు మీరు. కానీ పరలోకం ఎలాంటి తెలుసా? భూమి మీద మీరు అనుభవించే సుఖానికి 100 సార్లు కలుపుకోండి, 100 టైమ్స్. 1 to the power of 10 అంటే ఏంటి? 10 రెట్లు ఎక్కువ అని. 1 to the power of 100 అంటే 100 రెట్లు ఎక్కువ అని. అంటే 100 రెట్లు సుఖం. భూమి మీద ఒక మంచి ఆకలితో ఉన్నప్పుడు, తిండి తినేటప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఆనందం 100 రెట్లు ఎక్కువ ఉండదు పరలోకంలో. మీకు అర్థమై ఉండాలి. భూమి మీద నువ్వు పొందే ఒక ఆడదాని దగ్గర పొందే సుఖం ఒక రెట్టు అయితే పరలోకంలో 100 రెట్లు. భూమి మీద నువ్వు అనుభవించే ఈ భయంకరమైన ఈ లోకంలో ఏమండి, మీరు అనుభవించే పెద్ద పెద్ద మహల్లో మీ జీవితం ఒకవేళ గడిపేదే మీరు ఆనందం అనుకుంటే అది 1%. పరలోకంలో 100 రెట్లు అది ఆనందం అంతగా ఉంటుంది. అంటే ఆనందం అంటే మీరు ఈ లోక సంబంధమైన ఆనందాలుగా మీరు దాన్ని లెక్క కట్టకండరా. సడన్ గా వచ్చి ఏమంటే మీకు 1 కోటి రూపాయలు వచ్చింది అన్నాడు అనుకోండి ఎవడైనా, అప్పుడు మీకు ఎలాగుంటుంది ఆనందం? అసలు ఆ ఫీలింగ్ ఎలాగుంటుంది మీకు? ఫీలింగ్ 1 కోటి రూపాయలు నాకే వచ్చింది 1 కోటి రూపాయలు అంటే అలాంటి ఆనందం 100 రెట్లు పరలోకంలో అసలు బాధే లేకుండా ఉంటుందర్రా. దానికోసం చిన్న లోకంలో చిన్న జీవితాన్ని దేవుని కోసం ఇవ్వకుండా దాచేసుకున్నాడు మనిషి. 1 రూపాయి ఇవ్వట్లేదు, 100 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నాడు. వద్దర్రా. మహాజ్ఞానం అర్థమైతే అసలు భూమి మీద మనిషి ఖర్చు పెట్టడానికి వెనకాడ్డు. ఖర్చు పెట్టండి దేవుని కోసం. ఇది మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు అర్థమైంది గనుక్కనే పనిచేశారండి వాళ్ళు. నిజంగా కోటీశ్వర్లు అయిపోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. పరలోకంలో కోటీశ్వర్లు ఎవరైతే తమ చరస్థరాస్తులు దేవుని కోసం అమ్మిన వాళ్ళు పరలోకంలో అడుగుపెట్టిన మరుక్షణమే వాళ్ళ విల్లాలు, వాళ్ళ మహల్లు అందరికి ఈక్వల్ కాదు కదా పరలోకంలో స్థానాలు. నువ్వు ఎంత భూమి మీద ఖర్చు పెడితే అన్ని రెట్లు నీకు అక్కడ ఎక్కువ. ఏమండి ఇదిగోండి ఈయనది 100 ఎకరాల్లో మహల్. ఏమంది ఇదిగోండి వీడిది 1 bedroom ఫ్లాట్ అంటే ఇటు చాలా తక్కువ చేశాడు అనమాట. వీడు ఒకే ఇల్లు, కానీ నీకు అక్కడికి వెళ్ళేసరికి ఎన్నో రెట్లు 100 రెట్లు ఎక్కువగా నువ్వు సంపాదించే పరిస్థితి నీకు రావాలి అంటే భూమి మీద మనిషి ఖర్చు పెట్టేవాడై ఉండాలి. అందుకే చదువుకుని ముగించుకుందాం. చూడండి 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడదని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. లేనిపోయిన వాదాలన్నీ లోకంలో చూసే వేటినో నమ్మి మోసపోద్దయ్య తిమోతి. విపరీత వాదాలు అవన్నీ. నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు, వాక్యాన్ని కాపాడు అంటున్నాడు. వట్టి మాటలు, ఊరకనే చెడిపోయి చెత్త మాటల కోసం వినొద్దు. వాటిని జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులు కొందరు అనుకునే విశ్వాస విషయంలో తప్పిపోయిరి. చాలా మంది తప్పిపోయిరు. ఇదే జ్ఞానం అనుకున్నారు, మాకు తెలిసిందే మహాసంగతులు అనుకున్నారు. ఏమంటే లోకంలోకి వెళ్ళి మాట్లాడితే ఎలాగుంటుందండి? ఏంటయ్యా దేవుడి కోసం నువ్వు ఉద్యోగం చేసి నువ్వే సంపాదించుకోలేదు, నీకోసం హేళనగా చూస్తారు నిన్ను. ఏమైనా నేను సంపాదించుకున్నదంతా దేవుని కోసం ఖర్చు పెట్టేశానంటే మిమ్మల్ని ఎలా చదువుతారు చెప్పండి? లోకం ఎరుబాగులు కానీ చదువుతారు. ఏంటి దేవుడికి ఇచ్చావా? నీకేమైనా బుద్ధి ఉందా? నీకు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, పెరిగే పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ బోళ్ళు ఖర్చున్నట్టు దేవుడి కోసం ఇచ్చేసావా? నువ్వేం పిచ్చాడు అయ్యా? అది లోకంలోని వాదాలు, విపరీత వాదాలు. లేదండి మా పెద్ద అమ్మాయి కోసం 2 లక్షలు దాచానండి, మా చిన్న కొడుకు కోసం 5 లక్షలు దాచానండి, ఫిక్స్డ్ డిపాజిట్ వేసానండి, ఇది చెప్పు అనుకో లోకం కలగకూడదు. వెరీ గుడ్ అయ్యా, జ్ఞానవంతుడు నువ్వు. యాంటీ
అది జ్ఞానం అని అనుకుని చాలా మంది వాదిస్తుంటారు. ఏమంటే మాకు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయండి, మా కోసం 100 ఎకరాలు ఉన్నాయండి, మాకు డబ్బు ఉందండి. ఏం డబ్బున్నా ఏం చేసి అగా పైడా కాలేజీలో ఉన్నా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు రోషయ్య, కానీ మనవడు చచ్చిపోయాడు. ఏం సంతోషం చెప్పండి. ఈరోజు కౌశిక్ అనే పేపర్లో మీరు చూసే ఉంటారు శ్రద్ధాంజలి. ఎవరి కోసం సంపాదించావు? పైడా ఇంజనీరింగ్ కాలేజ్, పైడా నర్సింగ్ కాలేజ్, పైడా ఇటుపక్క కనీసం 10 ఉన్నాయండి కాలేజీలు. ఏంటా పైడా కౌశిక్ కౌశిక్ అని వేశారు అన్నీని. ఇంక పైడోళ్ళది అంటే ఎవరిది అనుకున్నారు? రోషయ్యదే. ఇటుపక్క 5 కాలేజీలు, ఇటుపక్క 10 కాలేజీలు, మొత్తం అన్ని కాలేజీలు. పై ఫోటో చూస్తే మనవడు ఫోటో. చచ్చిపోయాడు. ఎవరి కోసం దాస్తున్నావా ఇదంతానా? నీ కళ్ళెదరకుండా ఏదో రోగంతోనే దేనితో చచ్చిపోయాడు మొత్తానికి. చిన్నోడు. ఎందుకు ఈ మాత్రం దానికి కక్కుర్తా? ఏం సంపాదించాలని, ఏడు సుఖపడాలని మనిషికి అర్థం కావట్లేదర్రా. ధన వ్యామోహంలో పడి దేవుడిని పక్కన పెట్టి అన్యాయంగా ఎంతోమంది ఉసురు పోసుకొని బతుకుతున్నారు ఈరోజు. వాళ్ళు సుఖంగా ఉంటారనుకుంటే మీ పొరపాటు. కారులో తిరుగుతున్నారు, మేడల్లో ఉంటున్నారు, కానీ ఆడి గుండెల్లో ఉన్న బాధ ఎవడికి చెప్పలేడు. ఏది తెచ్చుకోమన్నాడు వాడు మనవని చూద్దాం. ఆ పైడా కాలేజీకి సంపాదించిన 100 ఎకరాలు ఇచ్చేసిన కొడుకు వస్తాడేమో అడగండి వాడిని. రాడు. దేవుడికి ఎవడికి ఎలా తీర్పు తీర్చాలో దేవుడికి తెలుసు. ఎవడికి ఎలా కన్నీటిని మిగల్చాలో దేవుడికి తెలుసు. దేవుడి కోసం ఖర్చు పెట్టకుండా ఎంతో మంది ఉసిరి పోసుకొని నువ్వు సంపాదించుకుంటే నీకు మిగులుతుందా? నువ్వు ఆనందంగా బ్రతకగలవా? బ్రతకలేవయ్యా. నువ్వు అనుభవించే దేవుని దగ్గర నుంచి అనుభవించి తీరుతావు అంతే. కనుక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దు. ఖర్చు పెట్టండి దేవుని కోసం. లోకంలో ఉన్న విపరీత వాదాలు విని ఏంటంటే లోకం అంతా అలాగా ఉన్నారు, నేనేటండి ఎలా ఉన్నాను అని అనుకోకు. వాళ్ళంతా పిచ్చోళ్ళు. వాళ్ళంతా మేళ్ళ కట్టించుకొని, వాళ్ళంతా బాగా డబ్బు సంపాదించుకొని, మెడల నిండా బంగారాలు ధరించుకొని ఆడలు ఏమనుకుంటారు? ఏంటండి ఆ మెడలో బతుకు పసుపుతాడు, ఆవిడ చూడండి పక్కింటాడు ఎన్ని హారాలు వేసింది ఆవిడ. ఎన్ని హారాలు వేసినా మనశ్శాంతి ఉండదమ్మా ఆవిడకి. ఎందుకంటే ఎవడు గొంతు కోసేస్తాడో తెలియదు, ఎవడు ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతాడో తెలియదు, తర్వాత ఏ భయంకర రోగం ముంచుకొస్తుందో తెలియదు. అప్పుడు దాని మెడలో ఉన్నవన్నీ అమ్ముకోవాలి. అమ్మినా సరే సరిపోదమ్మా, ఇంకా పట్ట 10 లక్షలు అంటాడు. ఏం చేస్తుంది? సింగారించుకున్నంతకాలం సింగారించుకుంటావు. ఎంతకాలం? మెడలో బంగారం కడ్డీ వేసుకుంటావు. పోనీ బరువైంది ఒక 5 కేజీలు గుండెలాడిది, ఏం ఆనందం ఉంటుంది నీకు? బంగారం అని చెప్పుకోవడానికే బరువు. ఆలోచించండారా. మనిషికి అర్థం కావట్లేదు ఈ సంగతులు. ఏదో లోకంలో చిన్న చిన్న సుఖాలతో ఆనందపడిపోయి సుఖంగా బ్రతకాలనుకుంటున్నాడు. కానీ దేవునిలో కలిగేంత ఆనందం, దేవుని కోసం ఖర్చు పెట్టేటప్పుడు ఉన్నంత ఆనందం, దేవుని పని కోసం శ్రమించినప్పుడు వచ్చే ఆనందం మనిషికి అర్థం కావట్లేదు. అది అర్థం చేసుకున్నవాడు మహాత్ముడు, మహనీయుడు అవుతాడు. అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు తిమోతికి, నాయన జాగ్రత్త. ఒకళ్ళు నీ దగ్గర ఎవరంటే ధనవంతులు అయితే ఉంటే చెప్పు, వాళ్ళకి డబ్బును నమ్మొద్దని చెప్పు, దేవుని కోసం ఖర్చు పెట్టమని చెప్పు, ఇతరులకు పాలిచ్చేయమని చెప్పు. అప్పుడే వాళ్ళు సత్క్రియలనే ధనం కలిగిన వారుగా ఉంటారు. జాగ్రత్త, లోకపు వట్టి మాటలు నమ్మి మోసపోద్దని చెప్పు అని హెచ్చరిస్తూ పత్రిక ముగించాడు. ఓకే, వచ్చేవారు మాట్లాడుకుందాం.